విశ్వవిద్యాలయాలకు సంబంధించి కాబట్టి నిజాలు అబద్ధాలు అబద్ధాలు నిజాలు అటు ఇటు ఇటు అటు మారుతున్నటువంటి ఈ సందర్భంలో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి అక్కడ అద్భుతంగా బిల్డింగ్స్ కట్టించి విద్యార్థుల్ని సక్రమమైన మార్గంలో నడిపించి విశ్వవిద్యాలయ ప్రతిష్టను పెంచినటువంటి ప్రొఫెసర్ మల్లేశం గారిని మాట్లాడవలసింది. సభాధ్యక్షులు మరి కేటీఆర్ గారు, మిగతా పెద్దలు, ఒకటే రెండు మాటలు చెప్తాను. ముందుగా ఆ రచయితలకు, కవులకి, అక్కడ పుస్తకాలని ప్రదర్శించిన వాళ్ళు, రాసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ సమాజం తరఫున అభినందన తెలుపుతా ఉన్నాను. ఇది కదా తెలంగాణ ఉద్యమానికి ఇట్లాంటివి కదా, కవులు, కళాకారులు, పుస్తకాలు ఇవన్నీ ఒక బేస్గా ఏర్పడ్డాయి ఉద్యమం రావడానికి. అప్పుడు అట్లాంటి స్ఫూర్తినిచ్చిన ఈ కవులు కానీ, రచయితలు కానీ, ఇంకా తెలంగాణకు సంబంధించిన కల్చర్ కానీ, లిటరేచర్ కానీ, హిస్టరీని కానీ ఘోరంగా వక్రీకరిస్తున్న సందర్భం ఇది. శ్రీధర్ గారు చెప్పినట్టు ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని వక్రీకరించిన విధానం ఇది. లిటరేచర్ని కానీ, చరిత్రని కానీ, సంస్కృతిని కానీ ఎక్కడన్నా వక్రీకరిస్తే తెలంగాణను వక్రీకరించినట్టు, తెలంగాణ అభివృద్ధిని వక్రీకరించినట్టు, తెలంగాణ విజన్ని వక్రీకరించినట్టు అవుతుంది. విచ్ ఈజ్ అ వెరీ డేంజరస్ అది పోకడ. దాన్ని ఆపాలంటే మళ్ళీ మరొక్కసారి ఈ రచయితలు, కవులు, కళాకారులు తెలంగాణ చరిత్రని, తెలంగాణ లిటరేచర్ని, తెలంగాణ సాహిత్యాన్ని, కళాకారులని, రకరకాల ఇవి ఉన్నాయి, వాటన్నిటిని మళ్ళొక్కసారి రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా సీరియస్గా. 100 మంది కవులు ఉన్నారు, 100 మంది రచయితలు ఉన్నారు, 100 పుస్తకాలు మా దృష్టికి వచ్చినాయి. ఇక్కడ వచ్చినాయి కొన్నే ఉన్నాయి, ఇంకా వందలు ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి, రాసినవి ఉన్నాయి, ఫోక్లోర్లో ఉన్నాయి. అవన్నీ తెలంగాణకు డైరెక్ట్గా, తెలంగాణ ఉద్యమానికి డైరెక్ట్గా సహకరించడం అట్లాంటివి. వాటిని కాపాడుకోకుంటే ఈ వక్రీకరణ జరుగుతుంది. తెలంగాణను వాటిని కాపాడుకుంటే మనం అస్తిత్వాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. లేకుంటే ఇట్లాంటి వక్రీకరణ జరుగుతుంది. తెలంగాణ తల్లికి వేరే రూపం ఇస్తారు, తెలంగాణ మాటకు వేరే రూపం ఇస్తారు, తెలంగాణ పాటకు వేరే రూపం ఇస్తారు, మన రసమై పాడిన పాటకు దానికి వక్రీకరిస్తారు, ఇంకో రకంగా వాడతారు. ఇవన్నీ దేనికి కాంట్రిబ్యూట్ చేస్తాయి అంటే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేదానికి కాంట్రిబ్యూట్ చేస్తాయి. కాబట్టి మరొక్కసారి, ఇంతకుముందు కేటీఆర్ గారు లోపల మాట్లాడుతూ ఒక మంచి మాట అన్నారు. రకరకాల సంస్థలు వాళ్ళ లెవెల్లో చాలా సైలెంట్గా ఒక 70-80 సంవత్సరాలు పనిచేసి దాన్ని ఒక పొలిటికల్ పవర్ రూపంలో తీసుకొచ్చినారు. మీకు అందరికీ అర్థమవుతుంది, నేను డీటెయిల్గా చెప్పాను. ఆ సంస్థలన్నీ కలిసి ఒక పొలిటికల్ పవర్ రూపాన్ని తీసుకొచ్చినాయి. ఇక్కడ అట్లాంటి సంస్థలే అన్ఆర్గనైజ్ సంస్థలు, తెలంగాణకు అన్ఆర్గనైజ్ సంస్థలు అంటే ఫోక్ కావచ్చు, లిటరేచర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవన్నీ తెలంగాణ సాధించుకోవడానికి మన లీడర్తో పాటు అవన్నీ సహకరించినాయి. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని కాపాడుకుంటే ఏమవుతుందంటే ఈ వక్రీకరణలను మనం ఆపగలిగిన అవుతాం. వాటిని కాపాడుకోవడానికి నా రిక్వెస్ట్ ఏంటంటే జూలియర్ గారికి, సభాధ్యక్షుడు, అట్లనే పార్టీకి, నాకు ఒక సందర్భం గుర్తుకొస్తూ ఉంది. గ్రీన్ పార్క్ హోటల్లో దళిత ఎజెండా తయారు చేయాలన్నప్పుడు కేసీఆర్ గారు కూర్చున్నారు. అప్పుడు నేను కోఆర్డినేట్ చేసినాను, నన్ను కోఆర్డినేట్ చేయమన్నారు. డాక్యుమెంట్ తయారు చేస్తున్నాను. ఆడియన్స్లో అక్కడ రోజంతా కూర్చున్నారు కేసీఆర్. నేను కోఆర్డినేట్ చేస్తున్నా, రకరకాల టీములు అందరం తయారయ్యి 3rd డే సబ్మిట్ చేసిన రిపోర్ట్. అది ఒక డాక్యుమెంట్గా తయారై వచ్చింది. ఇప్పుడు అది ఉంది, అదొక గైడ్గా పనిచేస్తూ ఉంది. అట్లా ఒక సీరియస్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇండిపెండెంట్గా రావాల్సిన అవసరం ఉంది. అది ఇండిపెండెంట్గా రావాలి, దానికి టీమ్స్ ఉండాలి. హిస్టరీకి ఒక టీము, అట్లనే కల్చర్కి ఒక టీము, తెలంగాణ మూమెంట్కి ఒక టీము, తెలంగాణ లిటరేచర్కి ఒక టీము. ఇవన్నీ ఇట్లా పుస్తకాల రూపంలో, ఒక్కటే రూపంలో వస్తే సరిపోవు. ఇవి రకరకాల మీడియాలో రావాలి. అంటే ఎలక్ట్రానిక్స్ మీడియాలో రావాలి, షార్ట్ స్టోరీస్ రావాలి, వెబ్ సిరీస్ రావాలా, సినిమాలు రావాలా, ఇంకా షార్ట్ స్టోరీస్. ఎందుకు రావాలంటున్నానంటే నాకు ఒకటి గుర్తుకొస్తూ ఉంది. లేట్ 80sలో శ్యామ్ బెనగల్ సిరీస్ వచ్చినాయి, మీకు చాలామంది గుర్తుంటుంది. భారత్ ఎక్ ఖోజే అని, డిస్కవరీ ఆఫ్ ఇండియా మీద. అందులో చూసిన చార్వాకులు కానీ, మహాభారతంలో వేసిన వేషధారణ ఇప్పుడు మనం చూసే వేషధారణ చాలా భిన్నంగా ఉంటుంది. అది ఒరిజినల్గా అనిపిస్తుంది, శ్యామ్ బెనగల్ తీసింది. ఇప్పుడు అట్లాంటి తెలంగాణను మనం చూపించాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అట్లాంటి తెలంగాణను మనం చూపిస్తే కనుక ఈ అస్తిత్వాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అటువైపు ఆలోచించాలని పెద్దలందరికీ మనవి చేస్తూ థ్యాంక్ యూ. మల్లేశం గారు చెప్పినట్లుగా ఇంతకుముందు చర్చించారు లోపల కేటీఆర్ గారు కవులు, రచయితలతో ఆ విషయాలన్నిటి కూడా డిస్కషన్ చేశారు. బాగుంది మల్లేశం గారు. అది మన హైదరాబాద్ బుక్ ఫేర్లో చక్రపాణి గారు ఆయన చైర్మన్ అయిన తర్వాత లాస్ట్ డే వచ్చారు, డిసెంబర్ 28కి వస్తే అశోక్ నగర్ నుంచి 3-4 వేల మంది వచ్చారు. బుక్ ఫేర్కి చాలామంది వచ్చారని నేను అనుకున్నా.
వాళ్ళు వచ్చిన వాళ్ళంతా ఏంటంటే ఎట్లా పెడతారు మీరు తెలంగాణ చరిత్ర ఎట్లా పెడతారు మీరు తెలంగాణ ఇప్పుడే వచ్చింది ఎట్లా పెడతారు మీరు అని చెప్పేసి అన్నారు. అంటే మీరు చూడండి వచ్చే బుక్ ఫేర్ కల్లా ఎన్ని పుస్తకాలు వస్తాయన్నటువంటి విషయాన్ని చెప్తే నెక్స్ట్ బుక్ ఫేర్కి 300-400 తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలు వచ్చాయి. రెండు యాక్చువల్గా ఈరోజు దీక్షా దివాస్కి సంబంధించి మనం కేసీఆర్ గారి పుస్తకాలని ప్రత్యేకించి పెట్టాం. మీరు అన్నట్లుగా కొన్ని 100 పుస్తకాలు వచ్చాయి తెలంగాణ చరిత్రకు సంబంధించి. ఆ పుస్తకాలన్నింటినీ కూడా నిక్షిప్తం చేయటం, అట్లాగే తెలంగాణ భవన్ ఆ యొక్క కార్యక్రమాన్ని స్వీకరించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. థ్యాంక్ యూ.